ఎరగని రీతిలో అశ్వరావుపేట నియోజకవర్గ మీటింగు దమ్మపేటలో జరుగుతుంటే అన్ని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది నా ఆడబిడ్డలు, నా కుటుంబ సభ్యులు, అదే రకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. ఉదయం నుంచి మిత్రులు, మీ స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ గారు మీలో మీ ఇంటి పెద్ద కొడుకుగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ తోబుట్టువుగా అనేక కార్యక్రమాలు, కల్చరల్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈ ఇందిరా మహిళా శక్తులు ప్రతి నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో వారి దీవెనలతో, అంటే మీ దీవెనలతో ఏదైతే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయిందో ఈ సంవత్సరంన్నరలో మీరు తెచ్చుకున్న ఈ ప్రభుత్వంలో మీకు ఏమి మంచి జరిగిందో ఒక సభలో చెప్పండి అని ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఈ అశ్వరావుపేటలో అద్భుతమైన మీటింగ్ పట్టి ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు మీలో పాలు పంచుకుంటూ ఏర్పాటు చేసిన ఆదినారాయణ గారిని మీ పక్షాన, నా పక్షాన మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆనాటి 10 సంవత్సరాల పరిపాలన, ఈనాటి 18 సంవత్సరాల మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీ దీవెనలతో తెచ్చుకున్న ఇందిరమ్మ పరిపాలన. ఇందాక పెద్దక్క చెప్పినట్లు ఇందిరమ్మ పరిపాలన అంటేనే ఆ పరిపాలన తీరు, ఆ పరిపాలన పద్ధతి, ఆ పరిపాలన పేదవాడి కోసం ఎంత తప్పించిపోతుందో మీరు స్పష్టంగా విన్నారు, చూశారు, అనుభవిస్తున్నారు. దాంట్లో ఇందాక సోదరిమణి పీడీ గారు, ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఒక 20 నిమిషాలు చెప్పినా కూడా ఇంకా చెప్తానే ఉంది. మైక్ ఇస్తే పొద్దుగుక్కిందాక చెప్పేటట్టుంది. అంటే అన్ని కార్యక్రమాలు మీ దీవెనలతో ఉన్న మన ప్రభుత్వం చేసుకుంటుంది అని చెప్పటానికి చాలా గర్వంగా, గౌరవంగా ఉంది మీకు, మాకు. మీకు తెలియంది కాదు, ధనిక తెలంగాణ రాష్ట్రం ఆనాడు రాష్ట్రం ఏర్పడేటప్పుడు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆ దొరవారి మాటలిని పరిపాలన అప్పగించి మరొక పర్యాయం మాయ మాటలు తప్పి నమ్మి మరొక పర్యాయం పరిపాలన అప్పగిస్తే పేదోడి చేతికి ఏమి అందించాడో, ఏమి ఇచ్చాడో మనకు తెలియంది కాదు. ఆ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్ల రూపాయలు దొరికిన కాడల్లా ఎంత వడ్డీ అంటే అంత వడ్డీ ఇస్తానని చెప్పి ఆ 8,19,000 కోట్లు అప్పు తెచ్చి పేదోడికి పంచల. కాళేశ్వరం అన్నాడు, మిషన్ భగీరథ అన్నాడు, మిషన్ కాకరతీయ అన్నాడు. ఈ వంకలు చెప్పి, ఆ పేర్లు చెప్పి ఆ డబ్బంతా మనకు సంబంధించిన డబ్బుని దొంగిలించాడు. దొంగిలించి ఏ ప్రాజెక్ట్ అయితే కట్టాడో, ఏ ప్రాజెక్ట్ అయితే అద్భుతమో, మహా అద్భుతమో, 8వ ఎంత అని చెప్పాడో ఆ ప్రాజెక్టు పరిస్థితి పేపర్లలో, టీవీలలో మా పక్క నుండే ఆడబిడ్డలు చెప్పేటప్పుడు ఎలా కూలిపోయిందో, ఆ కూలిపోయిన ప్రాజెక్టు మీద ఎలా నోరు అడ్డమేసుకొని దబాయిస్తున్నాడో ఈనాడు మీరు అందరూ గమనిస్తున్నారు. అయినా కూడా అప్పుల్లో ఉన్న నా ఆడబిడ్డ ఎక్కడా ఇబ్బంది కలగొద్దు, నా ఆడబిడ్డకి ఇంత కూడా నొప్పి కలగొద్దు అని దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో చేయని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ దీవెనలతో వచ్చిన మన ప్రభుత్వం బరాబర్ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో నా ఆడబిడ్డలకి అందిస్తుందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది.
అనేక మీటింగులకు మీరందరూ కూడా వచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు అనేక వేదికల మీద చెప్పాం. ఆనాడు ఎన్నికల ముందు చెప్పిన అంశాలన్నిటినీ చాలా వరకు నెరవేర్చాం. మిగతా వాటిని కూడా చిత్తశుద్ధితో ప్రతి పేదవాడికి, ప్రతి ఆడబిడ్డకి ఇయ్యాలి, చేర్చాలి అని తపనే ఈనాటి మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన. నేను ఎచ్చులు చెప్పటం లేదు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎచ్చులు చెప్పల. ఈ రాష్ట్రంలో రాబోయే 3.5 మిగిలిన సంవత్సరాలలో 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క తాపత్రయము. బరాబర్ దానికి లెక్కలు కూడా చెప్తాం. రెండో పర్యాయం ఆనాటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సుమారు 3075 కోట్లు పావలా వడ్డీకి సంబంధించింది ఆ 5 సంవత్సరాలలో ఆడబిడ్డలకు ఇయ్యాల్సింది ఇవ్వకుండా తొండి చేయి చూపించి బై బై చెప్పి వెళ్ళిపోయాడు. ఆ 3075 కోట్లు ఇవ్వని కారణంగానే రాష్ట్రంలో ఆడబిడ్డలందరూ ఆ సారిని ఇంటికి పంపించారు. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా సంఘాలలో సుమారు 66 లక్షల మంది నా మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇంతకు ముందు గతంలో దీనికి వయో పరిమితి ఉండేది. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, 60 సంవత్సరాలు లోబడిన వాళ్లే ఈ సంఘంలో సభ్యులుగా ఉండాలి అనేది నియమ నిబంధనలు ఉండేవి. మన ప్రభుత్వం సవరించి 15 సంవత్సరాలు నిండితే చాలు, 65 సంవత్సరాలు ఉన్నా కూడా సభ్యులుగా ఉండొచ్చు అన్నది మీరు తెచ్చుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అంతేకాదు ఆనాటి ధనిక ప్రభుత్వంలో కనీసం ఏ ఆడబిడ్డ కన్నా ప్రమాదం జరిగినా, ఏ ఆడబిడ్డ అయినా అకస్మాత్తుగా దురదృష్టవశాత్తు మరణించిన ఆ కుటుంబాన్ని పట్టించుకోవటానికి ఒక ఇన్సూరెన్స్ కార్యక్రమం ఉండేది. కానీ ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కట్టలేని దౌర్భాగ్యపు ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. ఈనాడు మీ దీవెనలతో ఉన్న మన ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రమాదంలో జరిగితేనే కాదు, దురదృష్టవశాత్తు ఏ సభ్యురాలైనా నా ఆడబిడ్డ చేయిజారిపోతే ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు, యాక్సిడెంట్ లో చనిపోతే 10 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ప్రతి ఆడబిడ్డకి భరోసా ఉండే విధంగా ప్రీమియం కట్టింది, ఇన్సూరెన్స్ చేసింది మీ దీవెనలతో వచ్చిన ప్రభుత్వం. అంతేకాదు మన ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలలలో 865 కోట్లు 865 కోట్లు ఏదైతే పావలా వడ్డీ కింద మీ ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. దాంట్లో భాగమే గడిచిన కొన్ని నెలల నుంచి ఈ నియోజకవర్గానికి సంబంధించిన పావలా వడ్డీ బాబు అమౌంట్ 3,23,00,000 రూపాయలని చెక్కుని ఇంకొక 5-10 నిమిషాల్లో మీ చేతికి ఇవ్వబోతున్నాను. అంతేకాదు ఇందాక మహిళా సంఘాలకి నా ఆడబిడ్డల పేరుతో ప్రభుత్వం ఏర్పడిన మరు క్షణము నుంచి అది ఉచిత ఆర్టీసీ బస్ కావచ్చు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కావచ్చు, 500 రూపాయలకి గ్యాస్ మద్దు కావచ్చు, మొన్నటి సన్న బియ్యం కావచ్చు, నిన్నటి రేషన్ కార్డులు కావచ్చు. అదే రకంగా మహిళలని కోటీశ్వరులు చేసే దాంట్లో భాగంగా ఆనాడు అదానీ, అంబానీ ఏ పెద్ద కంపెనీలు అయితే సోలార్ పవర్లకి మేము అధినేతలమనే చెప్పుకునే కంపెనీలు తలతన్నే విధంగా నా ఆడబిడ్డలను కూడా సోలార్ పవర్ యూనిట్లు పెట్టించే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం 1000 యూనిట్లు
పెట్టే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.